గిరిధర్ గారు, ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇంతవరకు వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ లేదంటే 2014లో వచ్చినటువంటి మోదీ గారి సర్కార్ కానీ ఈ స్పెషల్ ప్యాకేజ్ అనేది ఏమైనా అంత డిఫికల్ట్ టాస్కా, ఎందుకని ఆ ప్రయత్నం జరగలేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవ్వడం సాధ్యం కాదా? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఈ విషయంలో నేను కొంత వారితో విభేదిస్తాను నేను. అంటే ఆర్టికల్ 370 ఉన్నప్పుడు ఆల్రెడీ మన కేంద్ర బడ్జెట్లో, మన దేశ బడ్జెట్లో కొంత శాతం కంపల్సరీగా మనం జమ్మూ కాశ్మీర్కి ఇచ్చేసాం. సో ప్రతి సంవత్సరం ఇవ్వవలసినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండేది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఇస్తూ పోయాం. సరే, దాంట్లో అబ్దుల్లాసు, ముఫ్తీలు కొన్ని వేల కోట్లు వాళ్ళు కబళించినా కానీ కూడా కొద్దో గొప్ప వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఈ రోజు మీరు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీకు పేదరికం కనిపిస్తుంది. కాశ్మీర్లో మీకు పేదరికం లేదు. కాశ్మీర్ వ్యాలీలో, జమ్మూలో ఉండొచ్చు, కాశ్మీర్ వ్యాలీలో మీకు పేదరికం లేదు. కాశ్మీర్ వ్యాలీలో మీరు కుగ్రామానికి వెళ్ళినా కానీ వాళ్ళ దగ్గర ఇండ్లు కోట్లు విలువ చేసేటువంటి ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. చిన్న గ్రామంలో కూడా మీరు ఇల్లు వెళ్ళి చూసారంటే 5-6 బెడ్రూమ్లు ఇల్లు ఉంటుంది. మనకు 2 బెడ్రూమ్లు ఇల్లు సంపాదించుకోవడానికి మనం మొత్తం జీవితం గడిచిపోతున్నాం. అటువంటి అంత ఆస్తులు ఉన్నాయి. ఎవరో అక్కడ పేదరికంతో వాళ్ళ అనుభవం దెబ్బతినట్లేదు, వాళ్ళు ఎవరు నష్టపోవట్లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ దేశంలో ప్రతి యువతకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వచ్చు. నేను దాన్ని డిస్ప్యూట్ చేయట్లేదు. ఒక జమ్మూ కాశ్మీర్కి ఎందుకు ఇవ్వాలి? అరుణాచల్ ప్రదేశ్ ఏం తప్పు చేసింది? మేఘాలయ ఏం తప్పు చేసింది? మణిపూర్ ఏం తప్పు చేసింది? త్రిపుర ఏం తప్పు చేసింది? అక్కడున్న యువతకి డెవలప్మెంట్ ఉందా? మన ప్రాబ్లం అన్నది ఏదో స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే తీరిపోయే సమస్యలు కావు. వీటి ప్రాబ్లం ఎక్కడ మూలాలకు వెళ్ళి చూసామంటే, మనము బ్రిటిష్ వాళ్ళు మన సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడాను ఆర్టికల్ 371 దృష్ట్యా మిగతా భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ప్రజలు అక్కడ వెళ్లకుండా వాళ్ళని మనలో కలుపుకోలేకుండా ఉన్నటువంటి పరిస్థితులు తయారు చేసి పెట్టారు. ఆర్టికల్ 370 అన్నది కాశ్మీర్కి మాత్రమే అప్లికబుల్, మిగతా ప్రాంతాలంతా ఆర్టికల్ 371 అప్లికబుల్. సరే, ఉత్తరాఖండ్, హిమాచల్ అయితే అది హిందూ ప్రాంతాలు కాబట్టి మన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ మనం చేయాల్సింది చేసేసాం మనం. కానీ మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి అక్కడ ఏమైనా వాళ్ళు గన్నులు పట్టుకున్నారా వాళ్ళు? సరే, గతంలో నాగాలాండ్, మిజోరాం వీటిలో అంతా కుకీలు, తర్వాత మనకు నాగా రెబల్స్ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు, కూడా ఉండేది. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఫస్ట్ ఎందుకంటే అక్కడ ఒక విధమైనటువంటి మేము సపరేట్ మిగతా దేశం నుంచి అన్న భావజాలం ఉండేది. ఆర్టికల్ 370ని సవరణ చేస్తే మనకు వచ్చిన ఒక్కటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మేము భారతదేశం నుంచి సపరేట్ కాదు అన్నటువంటి ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చాం మనం. అది తప్ప ఆర్టికల్ 370 చేసిన గొప్ప విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఆర్టికల్ 370 ఉండగా, గవర్నర్ రూల్ ఉండగా, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనం ఎవరు ఆపలేదు మనల్ని. వాళ్ళ అసెంబ్లీ 6 సంవత్సరాలు ఉంటుంది, దాన్ని 5 సంవత్సరాలు చేయండి. మీరు గవర్నర్ అక్కడ నోటిఫికేషన్ ఇచ్చి చేయొచ్చు కదా, ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చేయొచ్చు కదా. మన దగ్గర ఏ చట్టాలు అక్కడ వర్తించవో అవన్నీ కూడాను ఆర్డినెన్స్ రూపేణా తీసుకొచ్చి ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు. కాబట్టి ఆర్టికల్ 370 ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు. ఆర్టికల్ 370 ఏం చేసేదంటే, మేము భారతీయులం కాదు, మాకు వేరే చట్టం ఉన్నది అన్నట్టు ఫీలింగ్ వాళ్ళలో ఉన్నదే. దాన్ని మనం ఆర్టికల్ 370 సవరణ తర్వాత కొట్టేశాం. మిగతా ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ అంతా కూడా ఆర్టికల్ 371 ఉండడం వల్ల మనం వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టలేం, మనం వెళ్ళి మన విద్యా సంస్థలు అక్కడ పెట్టలేం, ఏమి పెట్టలేం. అక్కడ లద్దాఖ్ యూనియన్ టెరిటరీలో కూడా ఈ రోజు అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి. అక్కడ సిలికాన్ తర్వాత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తున్నాయి. అక్కడికి మనకు ఏంటంటే పవర్ జనరేషన్ కోసం మనకు సోలార్ పవర్, విండ్ పవర్ కి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే దానికి వ్యతిరేకంగా సోనం వాంగ్చుక్ వచ్చి ధర్నా చేస్తున్నాడు. సో వీళ్ళందరూ గత 70-80 ఏళ్లుగా ఒక విధమైనటువంటి మత్తు పదార్థంలో మునిగున్నారు వాళ్ళు. మీరు వెళ్ళి అక్కడ డెవలప్మెంట్ తీసుకొస్తానంటే దానికి యాక్సెప్ట్ చేయడం కూడా సిద్ధంగా లేరు వాళ్ళు. వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఫ్రీగా వస్తున్నటువంటి వాటితోనే వాళ్ళు ఇంతకాలం వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా ఈజీ ఏంటంటే డ్రగ్ అడిక్షన్. మీకు ఈ ప్రాంతాలంతా డ్రగ్ అడిక్షన్ ఉంటుంది. ఈశాన్య ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ కాదు, ఇక్కడ డ్రగ్ అడిక్షన్ చాలా ఉంటుంది. తర్వాత టెర్రరిజం, ఈ రెండు కూడా ఏంటంటే కామన్ వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ఫస్ట్ వాళ్ళు ఇంతకాలం అయిన తర్వాత ఒక 4, 5, 6 జనరేషన్స్ తర్వాత ఇంకా మీరు వెళ్ళి వాళ్ళకి పని చేయండి అంటే కూడా ఎవరు చేయడు మీకు అక్కడ. ఇన్ఫాక్ట్ అస్సాంలో చూసారంటే, అస్సాంలో ఆఫ్ కోర్స్ అక్కడ మనకు 371 లేదు, అక్కడ ఆస్పా లేదు, ఏం లేదు. అయినా కానీ అస్సాంలో కూడా మీరు గౌహాటి దాటి లోపలికి వెళ్ళారంటే, తేజ్పూర్ కానీ తర్వాత దిబ్రూగఢ్ కానీ ఎక్కడ వెళ్ళారంటే మెజారిటీ మీకు అందరూ ఆడవాళ్లే పనిచేస్తూ కనిపిస్తారు. మీకు హోటళ్లలో వెళ్ళండి, షాప్లో వెళ్ళండి, వీళ్ళే ఉంటారు.
మగవాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మీరు కనిపించడం కనిపించారు, వాళ్ళు తాగి పడుకొని ఉంటారు వాళ్ళు మేజర్గా. సో ఇటువంటి పరిస్థితి అది. కాబట్టి వాళ్ళకి ఏదో యూత్కి మనం సపరేట్ ఇస్తే వాళ్ళు ఏదో అవుతారనడానికి సమస్య లేదు. వాళ్ళకి ఆల్రెడీ భయంకరంగా పైసలు ఉన్నాయి, వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ రిచ్. దానివల్ల మనం ఏదో సడన్ గా వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చినంత మాత్రం ఏం అవ్వదు. ఫర్ ఇన్స్టెన్స్ నక్సలిజం ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలు కూడా మీరు ఎన్ని వేల కోట్లు డంప్ చేసినా ఆ ప్రభావం అలాగే ఉంటుంది అక్కడ. టెర్రరిజం అన్నది ఒక ఇండస్ట్రీ అండి, అది మనం అర్థం చేసుకోవాలి. ఒక ఫ్యాక్టరీ అది. ఆ ఫ్యాక్టరీ ఉన్నంత వరకు కూడా దానికి ఫండింగ్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంటుంది. సిద్ధాంతపరంగా ఇక్కడేమో జిహాదీ టెర్రరిజము, అక్కడేమో క్రిస్టియన్ టెర్రరిజము, ఇంకెక్కడో మాకు వేరే దేశం కావాలన్నటువంటి టెర్రరిజం. కాబట్టి ఇటువంటివన్నీ కూడాను ఒక ఫ్యాక్టరీ, దానివల్ల లబ్ధి పొందేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. డెవలప్మెంట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదు. డెవలప్మెంట్ అన్నది ఆటోమేటిక్గా వాళ్ళే చేసుకుంటారు ప్రజలు. ప్రభుత్వం ఎంత ఇంటర్ఫియర్ అవుతుందో అంత అక్కడ పరిస్థితులు అధ్వానమయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు చేయగలిగిందంతా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని మీరు ఆక్సిజన్ లేకుండా, అంటే వాళ్ళకు పైసలు రాకుండా మీరు కట్టుదిట్టం చేయడమే. ఈ ప్రభుత్వం అది చేసింది. డిమానిటైజేషన్ తర్వాత ఆ ఫండింగ్ అనేది పూర్తిగా అయిపోయింది అనుకోవచ్చా మనం? డిమానిటైజేషన్ కి కాశ్మీరీ టెర్రరిజం కి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ ఉంది, జేకేఎస్సి బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ స్టేట్ బ్యాంక్ ఒకటి ఉంది, వాళ్ళది జేఎండ్కే బ్యాంక్ అని ఒకటి ఉన్నది. అది ఆర్బీఐ పరిధిలో ఉండేది కాదు. ఆర్బీఐకి సంబంధించినట్టు చాలా కొద్ది రిపోర్టింగే ఉండేది. ఆర్టికల్ 370 ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. భారతదేశంలో మనం అందరు క్యూలో నిలబడి కష్టపడి వాడు మనం 1000 రూపాయల నోట్ని మార్చుకున్న పరిస్థితి మనం చూసాం. జమ్మూ కాశ్మీర్లోకి ఎక్కడైనా క్యూ చూసారా మీరు? సున్నాయాసంగా అందరికి మార్పిడి జరిగిపోయింది. అబ్దుల్లాస్ లాంటి వాళ్ళు పొలిటీషియన్స్ అయితే వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఇంటికి వచ్చి బండిల్స్ డెలివరీ చేశారు. ఎవ్వరికి కూడా ఇబ్బంది పడలేదు. దానివల్ల కాలేదు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే టెర్రరిజం అక్కడ ఎందుకు కంట్రోల్ అయిందంటే కనుక వీళ్ళ ఫండింగ్ ఏజెంట్ సోర్సెస్ని అరెస్ట్ చేసాం. రెండు ఇంకా ఇంపార్టెంట్ సోర్సెస్ ఏంటంటే మనకు కశ్మీర్ నుంచి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ POJK ఈ రెండింటి మధ్యలో ట్రేడ్ జరిగేది, బార్టర్ ట్రేడ్ జరిగేది. ఇక్కడ నుంచి మనం ఏదో యాపిల్స్ పంపించేవాళ్ళం, అక్కడి నుంచి వాళ్ళు ఏదో మనకు బాదం పంపించేవాళ్ళు, అలా ట్రేడ్ జరిగేది. ఈ ట్రేడ్ నెపంతో వాళ్ళు ఏం చేశారంటే మనం 100 రూపాయల యాపిల్ పంపిస్తే వాడు 200 రూపాయలు విలువ చేసేటువంటి బాదం పంపించేవాడు. సో ఈ 100 రూపాయలని వాళ్ళు మార్కెట్లో అమ్ముకొని అది టెర్రరిజంకి ఇచ్చేవాడు. ఊడి టౌన్ లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ బిజినెస్ కౌన్సిల్ ఉందో వాళ్ళది చేంబర్ ఆఫ్ కామర్స్, అది వన్ ఆఫ్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ టెర్రర్ ఫండింగ్ ఉండేది. ఆ ఊడి అంత ఊరు తిప్పి కొడితే కుక్కట్పల్లిలో 25% ఉంటుంది. చిన్న ఊరు అది, అంత ఎలా వాడు ఫండింగ్ చేయగలిగారు. అలాగే జమ్మూ సైడ్ మీకు పూంచ్, రావ్లాకోట్ ఇక్కడంతా కూడాను ఈ నార్కోటిక్స్ టెర్రర్ ఫండింగ్ వచ్చేది. అక్కడ ఆ ఫండింగ్ కట్ చేయగలిగాం. ఈ 2 పాయింట్స్ కూడా మనం ట్రేడ్ ఆపేసాం. తర్వాత పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ కానీ, షబ్బీర్ షా కానీ, మనకు సయీద్ అలీ షా జీలానీ కానీ, వీళ్ళని అరెస్ట్ చేయకుండా వీళ్ళ కింద ఉన్నటువంటి వీళ్ళ ఫండర్స్ అందరినీ అరెస్ట్ చేసాం. తర్వాత ఆర్టికల్ 370 సవరణ కంటే ముందరే క్రమేపీ మనం ఆర్బీఐ దాని కంట్రోల్లో తీసుకుంది, జేఎండ్కే బ్యాంక్ కంట్రోల్లో తీసుకున్నాం. దాంతో ఈ యొక్క వాళ్ళ మనీ అంతా కూడా మనీ సప్లై అంతా మనం కంట్రోల్ చేయగలిగాం. అందుకని అక్కడ టెర్రరిజం ఆగింది. ఏదో ఆర్టికల్ 370 వల్లనో లేకపోతే అక్కడ మనం డిమానిటైజేషన్ వల్ల జరిగింది. నేను కూడా గతంలో టీవీ డిబేట్స్ లో చెప్పాను, చూడండి స్టోన్ పెయింటింగ్ అయిపోయిందని చాలా చెప్పాను. నేను డిబేట్స్ నేను కూడా తప్పు చేశాను. అక్కడ వెళ్ళి గ్రౌండ్ లో చాలా అసెస్ చేసి చాలా మందితోటి నిపుణులతోటి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి బాగా నాలెడ్జబుల్ తెలిసినటువంటి వ్యక్తులతో మాట్లాడిన తర్వాత స్పష్టంగా అర్థమైంది దానికి సంబంధం లేదు. అలాగే బుర్హాన్ వానీని మనం జూలై 2016లో ఎన్కౌంటర్ చేసి చెప్పడం జరిగింది. అప్పుడు కర్ఫ్యూ వచ్చింది. కర్ఫ్యూ వస్తే మొదటి నెల కర్ఫ్యూ అంతా కూడాను పాకిస్తాన్ ప్రేరేపితం. వాళ్ళు ఫండింగ్ చేసి దీన్ని ముందుకు నడపాలి అని వాళ్ళు ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. దానికి స్టోన్ పెల్టింగ్ చేశారు, తర్వాత వీళ్ళు పెల్లెట్ గన్స్ కొట్టారు. ఈ గొడవలని చెప్పి మొదటి నెల అవ్వగానే వాళ్ళ ఫండింగ్ ఆగిపోవడమో లేదా వాళ్ళు ఇంకా అలిసిపోయి దాన్ని వదిలేద్దాం అనుకున్న సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ అంటే ఫరూక్ అబ్దుల్లా పార్టీ దాన్ని మళ్ళీ దాన్ని ముందు తీసుకెళ్ళారు. ఎందుకు? వాళ్ళు PDP BJP ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చూపించాలి, మేమే దీన్ని ఈ కాశ్మీర్ని కాపాడాలంటే మేమే చేయగలము అన్నటువంటి ఒక నెరేటివ్ కోసం వాళ్ళు ఇంకో నెల పొడిగించారు దాన్ని. వాళ్ళు అలసిపోయిన తర్వాత రూలింగ్ పార్టీ PDP దాన్ని ముందు తీసుకెళ్ళింది. PDP ఇంకో నెల 2 నెలలు దాన్ని ముందు సాగించింది. అది చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే నేను ప్రభుత్వంలో ఉన్నాను, నేను కాపాడాలంటే మాకు 1953 స్టేటస్ మాకు వెనక్కి ఇవ్వండి, ఇంకేదో స్పెషల్ ప్యాకేజీలు మాకు ఇవ్వండి, ఇస్తే మేము కంట్రోల్ చేస్తామని ఒక బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేశాయంటే గతంలో ప్రభుత్వాలు లాగా వాళ్ళకు
దాసోహం అనకుండా దాన్ని వదిలేశారు. ఎంతకాలం కర్ఫ్యూ ఉంటే అంతకాలం ఉండనివ్వని వదిలేశారు. 4 నెలలు కర్ఫ్యూ అయిన తర్వాత నవంబర్ వచ్చేసరికి వాళ్ళకు చలికాలం వస్తుంది. చలికాలంలో మీకు ఏం పండదు, ఇక్కడ మూవ్మెంటే ఉండదు. కాబట్టి అంతకంటే ముందర మీకు కావాల్సిన సామాన్ అంతా మీరు ప్రొక్యూర్ చేసి ఇంట్లో దాచిపెట్టుకోవాలి, నిల్వ చేసుకోవాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే ఆపేశారు. అందరూ కర్ఫ్యూలు, టెర్రరిజం అంతా ఆపేశారు. చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నార్మలైజ్ అయిపోయింది. సో ఇవన్నీ మనకు హెడ్ లైన్స్ లో చూసి ఏదో సడన్ గా ఎవడో పేపర్ లో చూడు వాడిని చంపాడు కాబట్టి ఇంత టెర్రరిజం వచ్చింది, ఇవంతా చాలా తప్పు నెరేటివ్. టెర్రరిజం అన్నది ఒక ఇండస్ట్రీ, అది ఆ ఇండస్ట్రీలో చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటారు. అక్కడ టెర్రరిజం తోటి పైసలు వస్తాయి, వాళ్ళకి నార్కోటిక్స్ తో పైసలు వస్తాయి. మన సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరికీ పైసలు ఇచ్చారు. హురియత్ కాన్ఫరెన్స్ అందరూ మనమే ఇచ్చాం పైసలు. మన రా ఏజెన్సీ ద్వారా వాళ్ళకు కోటాను కోట్లు మనం ముడుపులు ఇచ్చాం వాళ్ళకి. అలాగే పాకిస్తానీ ఐఎస్ఐ ఇచ్చింది. ఇంత వాళ్ళకు పైసలు ఇంట్లో కూర్చొని పైసలు వస్తుండగా వాళ్ళు ఎందుకు మానేస్తారు ఇవన్నీ? కాబట్టి దాన్ని అటాక్ చేయాలి. దాన్ని అటాక్ చేస్తే ఆటోమేటిక్ ఇవన్నీ ముందుకు వెళ్తాయి. మనం ఏమైనా స్పెషల్ ప్యాకేజీలు ఆంధ్రప్రదేశ్ యువకులకు ఇస్తున్నామా? అది స్పెషల్ ప్యాకేజ్ ఒడిశాలో యువకులకు ఇస్తున్నామా? ఇవన్నీ ఏంటంటే మనం ప్రభుత్వం చేయవలసింది చేయాలి. ప్యాకేజీలు సాల్వ్ అయ్యేటువంటి సమస్య కాదు ఇది. ప్యాకేజ్ ఇస్తే దాన్ని తీసి కూర్చుంటారు కానీ అంతకంటే ఏం అవ్వదు. మనం అక్కడ ఈ టెర్రర్ ఫ్యాక్టరీని మనం కనుక ట్యాప్ కట్టేసామంటే ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అనేది ఒకటి వస్తుంది అక్కడ. ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మొట్టమొదటి 2-3 ప్రాపర్టీస్ ఎవరైతే కశ్మీరేతరులు అక్కడ కొనుక్కున్నారో వాళ్ళని చంపేశారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక బంగారు వ్యాపారి డౌన్ టౌన్ శ్రీనగర్ లో ఉంటాడు అతను. నేను ఆ షాప్ కూడా వెళ్ళాను నేను అక్కడికి. అతను గతంలో 99 ఏళ్ల లీజ్ లో అతను తీసుకున్నటువంటి ప్రాపర్టీని ఆర్టికల్ 370 సవరణ అయిపోయిన తర్వాత దాన్ని తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. టార్గెట్ చేసి చంపేశారు. సో అందుకని ఆ ట్యాప్ ని మీరు బంద్ చేయాలి. ఆ ట్యాప్ ని బంద్ చేశారంటే ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎక్కడ ఆపర్చునిటీ అక్కడికి వెళ్తారు. ఫర్ ఇన్స్టెన్స్ అస్సాంలో ఉల్ఫా ఉన్నప్పుడు కూడా టాటాస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది వెళ్ళి అక్కడ మన కంపెనీలన్నీ ఆయిల్ ఇండస్ట్రీలో కానీ టీ ఎస్టేట్స్ లో కానీ ఇవన్నీ ఇన్వెస్ట్ చేయలేదు అప్పుడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వస్తాయి అక్కడికి. మనం చేయవలసిందంతా ఈ ట్యాప్ ఆఫ్ చేయడం మాత్రమే ప్రభుత్వం చేయాలి. అందుకనే నిర్ణయం దాని యూనిట్ టెరిటరీ చేయడము, ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్ తీసుకోవడం అన్నది మంచి విషయం. అది అక్కడ స్టెబిలైజ్ అయ్యి అక్కడ ఈ ట్యాప్ ని కట్టేసాము అని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు కూడా ఏమి చేయనక్కర్లేదు. స్పెషల్ ప్యాకేజ్ వాళ్ళకి ఎవరికి ఒక్కర్లేదు. వాళ్ళు ఆల్రెడీ చాలా విపరీతంగా వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, దానికి మన సమస్య లేదు. దాని వల్ల వెళ్ళట్లేదు. పేదరికం వల్లనో లేకపోతే ఇంకేదోనో విషయం వల్లనో వెళ్ళట్లేదు. ఒసామా బిన్ లాదెన్ ఇంజనీర్, గుర్తుపెట్టుకోండి. ఐమన్ అల్ జవాహిరి డాక్టర్. టెర్రరిజం అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళే చేస్తారు. మనకు నాసిర్ హుసేన్ యొక్క క్లాస్మేట్ డానియల్ పర్ల్ చెప్పినటువంటి వ్యక్తి మనం కండహార్ హైజాక్ లో అతన్ని విడుదల చేశామా. అతను నాసిర్ హుసేన్ ఫార్మర్ బ్రిటిష్ ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ యొక్క క్లాస్మేట్. అతను బాగా చదువుకున్న వాళ్ళే టెర్రరిజం అంటారు. పేదరికం వల్ల వాళ్ళకి ఏదో ప్యాకేజ్ ఇస్తే బయటకు వస్తారు అనుకోవడం చాలా కల్లాది తప్పది. మనం చేయాల్సిందంతా ఈ ఎకో సిస్టమ్ ని కట్ చేయాలి. ఎకో సిస్టమ్ అంటే క్యాన్సర్ కి దానికి రక్త ప్రసరణ లేకపోతే రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ దాన్ని కట్ చేస్తే ఆటోమేటిక్ గా మొత్తం వల్లనే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.